అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. 17 మంది కన్నుమూత. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది ఈ ప్రమాదం? అసలు ఎక్కడ జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి, ఒక లైక్ అయితే చేస్తే నాకు చాలా సపోర్టింగ్‌గా ఉంటుంది. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతటికి ఆగట్లేదు. ఎప్పటికప్పుడు ఎక్కువవుతూనే ఉంటున్నాయి. ఇవాల్టికి ఇవాళ క్రిస్మస్ రోజు పండగ పూట చాలామంది కూడాను ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయిన స్లీపర్ బస్సునైతే ఒక లారీ బలంగా ఢీకొట్టడంతోని మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం కర్ణాటకలో జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనం అయ్యారు. అంటే ఆ మంటలు అంటుకోవడంతోని అక్కడే లోపలే ఇరుక్కుపోవడం వల్ల 17 మందయితే సజీవ దహనమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ బస్ అనేది బెంగుళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్ అన్నమాట. చిత్రదుర్గ వద్ద హిరియూర్ సమీపంలోని ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలోని లారీ, బస్సు పూర్తిగా అయితే కాలిపోయాయి. సమాచారం అందుకున్న తర్వాత పోలీసులైతే, ఫైర్ సిబ్బంది ఆ ప్రమాద స్థలానికైతే చేరుకొని, ఫైర్ సిబ్బందులైతే ఆ మంటలను ఆర్పేందుకు అదుపు చేశారనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ప్రమాదానికి కారణం మాత్రం ఆ ప్రాంతంలో భారీగా ఈ ప్రమాద కారణం వల్ల మొత్తం ఆ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అయితే ప్రమాదం జరగడంతోని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే మంటలు మొత్తం బస్సును మొత్తం పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు కూడా లేకపోయింది పాపం ఆ 17 మందికిని. సో, వాళ్ళు 17 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. ఇదంతా కూడాను అర్ధరాత్రి 2 గంటల సమయంలో అయితే ఈ ప్రమాదం జరుగుతుందని అందరికీ ఈ సమాచారం అయితే అందింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఆ బస్సులోని ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణం చేశారు? ప్రయాణం చేసిన వాళ్ళలోనైతే 17 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. మిగిలిన ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఎంత ప్రమాద స్థితిలో ఉన్నారన్న విషయాలు కూడా ఇంకా బయటపడలేదు. ఈ విషయం గురించి తెలుసుకున్న మన రాష్ట్ర మంత్రులేంటి, సీఎం గారేంటి తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు మీ దగ్గర ఏమైనా మార్గం ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.